దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ, ఏపీ పోలీస్ అధికారులతో ఏర్పాటైన సెట్ ఇటీవల దర్యాప్తు ముమ్మరం చేసింది. సిబిఐ హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు, ఇతర సభ్యులు గత 3 రోజులుగా వైష్ణవి డైరీకి చెందిన డ్రైవర్లు, టీటీడీ సిబ్బందిని విచారించారు. అక్కడ వెల్లడైన సమాచారం ఆధారంగా విపిన్ జైన్, కొమిల్ జైన్, అపూర్వ చావ్డా, రాజు రాజశేఖర్లను ఆదివారం విచారణకు పిలిపించి ప్రశ్నించారు. ఏఆర్ డైరీ పేరుతో శ్రీ వైష్ణవి డైరీ ప్రతినిధులే టీటీడీకి నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకున్నట్టు సెట్ తేల్చింది. ఏఆర్ డైరీ పేరును ముందు పెట్టి తప్పుడు డాక్యుమెంట్లు, సీళ్లు, ఇతర పత్రాలు ఉపయోగించి టెండర్లలో పాల్గొన్నట్టు గుర్తించింది. అసలు భోలేబాబాకు భారీ ఎత్తున నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదని, ఆ సంస్థ మిగతా చోట్ల సేకరించి సరఫరా చేసిందని గుర్తించింది. వీటిపై సెట్ అధికారులు వేసిన ప్రశ్నలకు డైరీ భోలేబాబా నుంచి కిలో నెయ్యి 355 రూపాయలకు కొనుగోలు చేసి శ్రీ వైష్ణవి డైరీ ఏఆర్ డైరీకి 319 రూపాయల 80 పైసలకి సరఫరా చేసినట్టు రికార్డులో ఉంది. ఎక్కువ ధరకు కొని తక్కువ మొత్తానికి సరఫరా చేయడం ఎలా సాధ్యం, కల్తీ చేయలేదా అని విచారణలో ప్రశ్నించగా డైరీ ప్రతినిధులు స్పందించలేదని సమాచారం. వీరి నుంచి వివరాలు సెట్ అధికారులు రాబట్టారు. టీటీడీతో ఏఆర్ డైరీ ఒప్పందం చేసుకుంటే శ్రీ వైష్ణవి డైరీ నుంచి ఎందుకు సరఫరా చేశారు? మార్కెట్లో కిలో నెయ్యి ధర కనిష్టంగా 500 రూపాయలకు పైగా ఉంటే 320 రూపాయలకే సరఫరా ఎలా చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు? తదితర అంశాలపై సెట్ అధికారులు వివరాలు రాబట్టారు.